నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కాక చనిపోతే నెక్స్ట్ ఎవరు అధ్యక్షులు అవుతారు? కిమ్ జోంగ్ ఉన్ చెల్లి కిమ్ యో జోంగ్ ప్రోపగండా విభాగం ప్రకారం రాజకీయ నిర్ణయాల్లో ఆమె ప్రభావం ఎక్కువ. చాలా మంది నిపుణులు చెప్తున్నారు, ఒకవేళ కిమ్ పడిపోతే వారసురాలు అవుతుందని చెప్తారు. కిమ్ కాకకు 3 పిల్లలు ఉన్నారని అంటారు, కానీ వారిలో ఒకరిని వారసుడిగా ట్రైన్ చేస్తున్నారని రూమర్స్ కూడా ఉన్నాయి. ఆయన వయసు ఇంకా చిన్నదే, కానీ అందుకే తక్షణం కుదరకపోవచ్చు, కానీ తర్వాత కాలంలో కుదురుతుంది. నార్త్ కొరియాలో సైన్యం శక్తివంతమైంది. కిమ్ కాక చనిపోతే మిలిటరీ నేరుగా అధికారాన్ని చేపట్టే ఛాన్స్ ఉంది. కొందరు సీనియర్ లీడర్ కూడా లీడర్షిప్ కోసం ప్రయత్నించవచ్చు, కానీ కిమ్ కుటుంబాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. నిపుణులందరూ చెబుతున్నారు, కిమ్ కాక తర్వాతనే అనే మాటే వస్తే నార్త్ కొరియాలో ప్రమాదకరమని. ఎందుకంటే అక్కడ కిమ్ కాక కుటుంబం తప్ప మరెవ్వరూ పాలించలేరని రూల్ కూడా ఉంది. అందుకే ఆధ్యాత్మికంగా వచ్చే పేరు కిమ్ యో జోంగ్ దే. మరి కిమ్ కాక తర్వాత నిజంగా ఎవరు కుర్చీలో కూర్చుంటారు? ఇది ప్రపంచానికి షాకింగ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. మరి నెక్స్ట్ పార్ట్ లో కిమ్ యో జోంగ్ ఎవరు, ఆమె ఎంత పవర్ఫుల్ అనే రహస్యాన్ని తెలుసుకుందాం. అందుకోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.